మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో లక్నో మరియు సిఎస్కే జట్లు తలపడగా సిఎస్కే ని ఓడించింది లక్నో. సో ఈ మ్యాచ్ లో లక్నోని ఓడించి ఖచ్చితంగా రీవెంజ్ తీసుకోవాలని చూస్తుంది చెన్నై. హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరంగా లక్నోకే ఎడ్జ్. ఆడిన 4 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ సిఎస్కే గెలిస్తే 2 మ్యాచెస్ లో లక్నో గెలిచింది అండ్ ఒక్క మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. చెన్నై చెపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ స్పిన్ ట్రాక్ వికెట్ అండ్ ఇనిషియల్లీ బ్యాటర్స్ కి అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. బట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ పై చేయి సాధించనున్నారు. పిచ్ లో ఓవరాల్ గా 79 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 47 మ్యాచెస్ లో గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 32 మ్యాచెస్ లో గెలిచాయి. పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 246 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 70 పరుగులు అండ్ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 163 పరుగులు. ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ బౌలింగ్ తీసుకోవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇరు జట్లు వెల్ సెటిల్డ్ గా అండ్ ఇన్ఫార్మ్ గా ఉన్నాయి. సో టీమ్స్ లో ఎలాంటి మార్పు చేయకపోవచ్చు అండ్ ఇరు జట్లు సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో బరిలోకి రానున్నాయి. మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ ఈక్వల్ గా ఉంది. లక్నోలో దీపక్ కూడా, సిఎస్కే లో అజింక్య రహానే ఫామ్ లో లేరు. లక్నోలో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ రాణిస్తుంటే అలానే సిఎస్కే లో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ రాణిస్తున్నారు. పిల్లాడుల్లో ఆల్మోస్ట్ ఇరు జట్లు ఈక్వల్ గా ఉన్నా కాస్త ఎడ్జ్ మాత్రం సిఎస్కే ఉంది. బట్ బౌలింగ్ లైనప్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇరు జట్లు ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే చెన్నై హోమ్ గ్రౌండ్ స్పిన్ ట్రాక్ వికెట్ కాబట్టి ఈ మ్యాచ్ చెన్నై గెలుస్తుంది. అనాలిసిస్ కేవలం నా 7 years ఆఫ్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రమే చెప్తున్నా. మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.